అడవి మధ్యలో నుంచి ఒక రోడ్డు అనేది ఉంటది. ఆ రోడ్డు మీద బైక్ లో మన హీరో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక వర్షం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టార్ట్ అయిపోయినప్పుడు ఆ యొక్క బైక్ టైర్స్ అనేది స్లిప్ అయ్యేసి ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి లోయలోకి పడిపోతాడు మన హీరో. పడిపోయిన తర్వాత అన్కాన్షియస్ అయిపోతాడు కొన్ని గంటల పాటు. ఇలా అన్కాన్షియస్ అయిపోయి ఫైనల్లీ మెలకు వస్తుంది. లేచి చూస్తే అతనికి ఎదురుగా ఒక పెద్ద టెంపుల్ అనేది ఉంటది. ఆ టెంపుల్ లోకి లోపలికి భయంగా వెళ్తాడు. ఆ టెంపుల్ లో ఒక పెద్ద సింహాసనంకి మధ్యలో ఒక బుక్ అనేది ఉంటది. ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని పేజీలు చదివిన తర్వాత అతనికి అర్థమవుతుంది అది అతని యొక్క లైఫే అని, అతని యొక్క జీవితం అని. కొన్ని పేజీల తర్వాత ఒక నోట్ ఉంటది. ఇప్పటికీ మించిపోయింది లేదు, నీ జీవితాన్ని నువ్వే రాసుకో అని రాయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో రాయడం, అప్పుడు డార్క్ అయిపోతుంది, ఆ చీకటి అయిపోతుంది. వెంటనే అతను మెలకువలోకి వస్తాడు. ఇదంతా ఆయన నిద్రలో అయింటది. ఇప్పటికేం మించిపోలేదు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నీ జీవితాన్ని రాసుకునే కలం నీ చేతిలోనే ఉంది. మనం జరిగిపోయిన దాన్ని ఏమీ చేయలేం, జరగబోయే జీవితాన్ని మార్చుకోగలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.